ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతోంది. 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తుపై చర్చిస్తూ ఉన్నారు. సదస్సులో ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ఎంత నష్టపోతున్నారో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్నారు. 11వ పీఆర్సీలోనే ఉద్యోగులు నష్టపోయారన్నారు. ఇప్పుడు 13వ పీఆర్సీలో కూడా తాము నష్టపోతున్నామన్నారు. ప్రతి నెల జీతంలో 25% వరకు కోల్పోతున్న పరిస్థితి ఉంది అన్నారు. సరెండర్ లీవుల బకాయిలు కూడా ఉద్యోగులకు అందట్లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణపై సీరియస్గా చర్చించాలంటున్నారు ఆయన. ఇకపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జిల్లా నాయకత్వాల అభిప్రాయాల మేరకే ముందుకు సాగాలి అన్నారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నష్టపోయే వర్గమేది? ఉద్యోగుల వర్గమే. తెలంగాణ ఉద్యోగి కన్నా 7% ఫిట్మెంట్ లాస్ అయ్యాం. వాళ్ళకి 30% ఇస్తే మనకెంత? 23% మాత్రమే. 13% గత 3-4 ఏళ్లుగా మనకన్నా పక్కన ఉద్యోగి ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు. 25% జీతంలో ప్రతి నెల కోల్పోతున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఒక్క సరెండర్ లీవ్లే 10,000 కోట్ల రూపాయల పైచిలుకు ఈరోజు ఉద్యోగులకు రావాలి. 40,000 కోట్ల పైచిలుకు ఈ బకాయిలు ఎప్పుడు ఎవరు తీర్చాలి? అసలు బకాయిలు ఉన్న సంగతి నీకు తెలుసా? అప్డేట్గా వాళ్ళు డిఎల్ తీసుకుంటున్నారు అధికారులందరూ. కానీ ఉద్యోగులకు ఎందుకు డిఏ ఇవ్వట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంత అన్యాయమా? పిఆర్సీ కమిషనర్ అయ్యారు, డిఏలు మా బకాయిలు పే స్లిప్లో వేయటం కానీ ఈ సమస్యల్ని మీరు త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమానికి వెళ్తామని చెప్పి ఉద్యమ కార్యాచరణ కమిటీ నియమించింది ఏపీజేఏసీ అమరావతి.